తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. భీమవరం పట్టణ జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పత్తి హరివర్ధన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళలు విచ్చేసి రాయలంలోని ఆయన నివాసం వద్ద పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి హరివర్ధన్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం గ్రామంలో పలుచోట్ల మొక్కలు నాటి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సామాగ్రి, స్వీట్లు పంపిణీ చేశారు. అంగన్వాడీ పిల్లలకు వాటర్ బాటిల్స్ అందజేశారు. ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ తన పుట్టినరోజున వేడుకలు నిర్వహించడం, సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. జనసేన పార్టీ అంటే మంచి కుటుంబంగా కలిసి ఉండే పార్టీ అని, ఆ కుటుంబంతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయులు, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావుకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాయలం గ్రామ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్న పత్తి హరివర్ధన్ గారికి రాయలం గ్రామం తరపున, రాయలం జన సైనికుల తరపున, రాయలం వీర మహిళల తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు భీమవరం పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీ పత్తి హరివర్ధన్ గారి పుట్టినరోజు సందర్భంగా మేమందరం కలిసి ఇక్కడ మొక్కలు నాటడం మరియు చిన్నపిల్లలకి పుస్తకాలు పంపిణీ చేయడం వంటి మంచి కార్యక్రమాలతో పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. పత్తి హరివర్ధన్ గారు ఆయురారోగ్యాలతో ఇంకా ఎన్నో పదవులను మంచి పదవులను అధిరోహించి ఇంకా మంచి పేరు తెచ్చుకుని జనం అందరికీ అందుబాటులో ఉండి మా అందరితో మెలిగే వ్యక్తిగా ఇంకా ఎన్నో మంచి పనులు మా అందరి కోసం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా రాయలం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అలాగే భీమవరం టౌన్ సెక్రటరీ అయిన శ్రీ పత్తి హరివర్ధన్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి. ఈ ప్రోగ్రాం ఇంత గొప్పగా సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం మా జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలండి. ఇంత గొప్పగా జరుపుకోవడానికి మెయిన్ కారణం అంటే ప్రతి ఒక్కరికి అందుబాటులో, ప్రతి ఒక్కరి గురించి మీ వెనకాల నేనున్నానని చెప్పి వెన్నుదట్టి ముందుండి నడిపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది పత్తి హరివర్ధన్ గారండి. అది ఎవరైనా ముక్తకంఠంగా చెప్పగలరు. అంతేకాకుండా ఈరోజు స్కూల్లో పిల్లలందరికీ కూడా పుస్తకాల పంపిణీతో ప్రారంభించి మొక్కలు నాటడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. హరివర్ధన్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి చాలా రుణపడి ఉంటాం. ఇంత మంచి కుటుంబాన్ని జనసేన తరపున మా అందరికీ మేమందరం కలిసి ఉండేలాగా ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పులపర్తి రామాంజనేయులు గారికి, అలాగే చిన్నబాబు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి జనసేన అంటే ఒక కుటుంబంలాగా అందరం కూడా కలిసిమెలిసి ఈరోజు పార్టీ కార్యక్రమాల్లో అయితేనేమి, పుట్టినరోజు కార్యక్రమాల్లో అయితేనేమి,
అందరం కూడా పాలు పంచుకుని ప్రతి ఒక్కరం కూడా జనసేన తరపున మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇంత కుటుంబాన్ని ఇచ్చినందుకు పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అప్పుల బాధ తాళలేక ఒక వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆకివీడులో చోటు చేసుకుంది. ఆకివీడు మండలం గుమ్మలూరు గ్రామానికి చెందిన కొదమ మార్కురాజు ఇంటి నుండి బయటకు వెళ్లిపోయాడు. బంధువులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం రైల్వే ఫీడర్ రోడ్లో పడి ఉన్న మార్కురాజును పోలీసులు గుర్తించి బంధువులకు సమాచారం అందజేశారు. దీంతో భీమవరం హాస్పిటల్ కు తీసుకువెళ్లగా మార్గ మధ్యలో మృతి చెందాడు. ఆకివీడు సీఐ జగదీశ్వరరావు ఆధ్వర్యంలో ఎస్ఐ హనుమంతు నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరో ఫ్రెండ్స్ పార్టీ జరిగింది, తిన్నారో చేసేది. అయితే ఏమైందంటే 19వ తారీఖు మిస్ అయ్యాడు. మాకు 19వ తారీఖు ఇంటికి వెళ్ళలేదు కదండి. 19, 20 మాకు కవర్ రాలా. 22వ తారీఖు మాకు కవర్ వచ్చింది. వాళ్ళన్న వ్యక్తి కనపడతలేదు ఇంటికాడ నుండి. అప్పుడు మేము వచ్చి కంప్లైంట్ పెట్టాం. 22వ తారీఖు మిస్సింగ్ కంప్లైంట్ పెట్టాం. నాకు అనుమాన ప్రకారంగా ఎవరు లేదు, మిస్సింగ్ కంప్లైంట్ పెట్టాం. కంప్లైంట్ పెట్టి పేరేంటి కుర్రోడిది మార్కురాజు, పొలం మార్కురాజు, గుమ్మలూరు. ఆయన బేకరీ వర్క్ చేస్తారు. 22వ తారీఖు కేసు పెట్టాము. 19వ తారీఖు మిస్ అయ్యాడు. 19వ తారీఖు నుంచి మేము ఎత్తవలసిన తెచ్చాం. మాకు దొరకలా. కంప్లైంట్లు పెట్టాం, మిస్సింగ్ కేసులు పెట్టాం, ఏమి దొరకలా. పొద్దున్న తెల్లారగట్ల 3ంటికి మాకు అక్కడి నుంచి ఆకివీడి నుంచి ఫోన్ వచ్చింది. ఎవరు చేశారు? వాళ్ళు ఎవరో ప్యాకింగ్ వాళ్ళు ఎవరు చేశారు. వాళ్ళ నెంబర్ కూడా ఉంది. ప్యాకింగ్ వాళ్ళు చేసి ఫలానా మార్క్ అంటే ఈ అబ్బాయి పేరు మార్క్ అంట, ఇది ఇక్కడ తాగి తడిపోతున్నాడు, మందు తాగినట్టున్నాడు, మందు ఉంది నోట్లో అని అన్నారు. మందు అంటే పురుగు మందు, పచ్చగడ్డి మందు. ఆ మందు చూసి గవ్వ మేము అక్కడ నుండి బదరాబెదరతో వచ్చి చూసేసరికి వాంతి చేసుకున్నాడు. వాంతి కళ్ళమైపోయింది. ఎవరో నీళ్ళు ఇచ్చారంట, నీళ్ళు తాగారంట. వాళ్ళు ఎవరు ఇచ్చారని మనకు తెలియదు. ఇంకా అక్కడి నుంచి మేము హాస్పిటల్ తీసుకెళ్ళాం, గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాం. మా వల్ల అన్నారు. ఏలూరు రాశారు, ఏలూరు రాసి ఏలూరు కాదని మేము దేవరం తీసుకెళ్ళాం. దేవరం వరంలో చెప్తే వాళ్ళు మా వల్ల అన్నారు. దేవరం వరం నుంచి విజయవాడ తీసుకెళ్దామని వాటి బంటి మీద దాటాం. మనిషి ప్రాణం పోయింది. ఇది లోగడం 19వ తారీఖు కొట్టారండి. వాళ్ళు ఎవరు కొట్టారు ఏంటి అన్నది పలాని వ్యక్తికి తెలుసు. వాళ్ళు బయటికి రావాలి. అదే మీ డిమాండ్ అది. మా డిమాండ్ అదే. దేశ ప్రజల రక్షణలో పోలీసులు బాధ్యతాయుతమైన పాత్ర పోషిస్తున్నారని, పోలీసుల సేవలు మరువలేనివని భీమవరం 1 టౌన్ ఎస్ఐ కృష్ణాజీ ఎంఈఓ జి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం భీమవరం పిఎస్ఎం బాలికోన్నత పాఠశాలలో సమాజంలో పోలీసుల పాత్ర అనే అంశంపై అవగాహన సదస్సు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి యువత కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, దేశానికి ఉపయోగపడే విధంగా తయారు కావాలని అన్నారు. 1959వ సంవత్సరంలో భారత్ చైనా సరిహద్దులో విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకుంటూ పోలీస్ అమరవీరుల దినోత్సవం నిర్వహించుకుంటున్నామని అన్నారు. నిర్వాహకులు చెరుకోట రంగసాయి మాట్లాడుతూ ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయమని, అమరులైన పోలీసుల సేవల్ని కొనియాడారు. పోలీస్ విధుల నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వారు చిరస్థాయిగా నిలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్ఎం బి ప్రసాద్, పొలవర్తి శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా వేరే వర్ణం పొందినట్టు. అందువల్ల అటువంటి వారి గురించి అక్టోబర్ 21వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు రాష్ట్ర పోలీస్ అకాడమీ వారు, పోలీస్ శాఖ వారు, మరి రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి, అలాగే అందరూ విద్యాశాఖ మంత్రి అందరూ కూడా పోలీసులు వారోత్సవాలని నిర్వహించడం జరుగుతుంది. అది జిల్లా కేంద్ర భీమవరంలో మరి ఆయన ఐఎం గారు, ఎస్పీ గారు, అలాగే ఏఎస్పీ భీమవరం గారు, అలాగే డిఎస్పీలు, సిఐలు, మొత్తం పోలీస్ శాఖ అంతా కలిసి ఈ 10 రోజులు కూడా ఈ పోలీస్ వ్యవస్థ మీద అవగాహన తెలియజేస్తూ ఉంటారు. ఒక రోజు సండే సెలవు పెట్టేసి పోలీసు అంతా ఇళ్ళకాడు ఉండి ఆ రోజు ఏ విధమైన నేరం చేసినా బయట రాదు అన్నారనుకోండి, ఏమైపోతుంది పరిస్థితి? అలాంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ, ప్రజాసేవకు ముందు వ్యవస్థ పోలీసు వ్యవస్థ. అలాగే ఎంఈఓ గారు కూడా చక్కగా చెప్పారు. మన కలెక్టర్ గారి హస్బెండ్ కూడా మా డిపార్ట్మెంట్, మా ఐటీ కమిషనర్ గారు ఆయన్ని నడి రోడ్డు మీద వాకింగ్ చేస్తున్న వాడిని కాల్చి చంపేయారు ఓనరు. అయినా సరే ఆయన ఎదురు పోరాడే మారిపోతుంది. అలాంటి త్యాగశీలందరికీ కూడా మనం అర్పించేది ఈ అమరవీరుల సంవత్సరానికి వస్తున్న రోజున మనం ఒక నివాళులే అర్పిస్తున్నాం అంతే. వాళ్ళ ఫ్యామిలీస్కి ఇది ఒక భరోసా, మీకు ఏ పర్లేదు మేము అందరం ఉన్నామని చెప్పేసి చనిపోయిన కుటుంబాలకి మరి ఒక భరోసా అన్నమాట.
మా డిపార్ట్మెంట్ తరఫున మీ తరఫున అందరి తరఫున కూడా వాళ్ళ పిల్లలకి బాధ్యులకి అందరికీ కూడా మన ఇంట్లో ఒక భరోసా ఇస్తున్నాం. వాళ్ళని ఒకసారి గుర్తు చేసుకున్నాం. అలాంటి త్యాగాలు ఇంకా చేయడానికి ఇన్స్పిరేషన్ ఇస్తున్నారు. మాకు ఏదైనా ఉంటే మనకి వెనకాల మన ఫ్యామిలీకి ఉన్నారు అంటే ధైర్యం ఎదగలుగుతాం. ఎదుర్కొని మరణించి అసూరు బాసు ఉన్నారో అలాంటి మహానుభావులందరినీ ఈ సందర్భంగా ఈ వారోత్సవాల్లో మనము రోజు సో వారి ఆత్మలకి శాంతి కలగాలని అలాంటి గొప్ప అమరవీరుల్ని స్మరించుకుని సో వారి చూపిన తోవల్లో మనం నడవాలని ఈ సందర్భంగా మనం వారిని గుర్తు చేసుకుంటూ ఈ వారోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఎవరో మీకు తెలుసు. ఎవరమ్మా? చంద్రవాడ నాగరాణి గారు. వారి యొక్క భర్త గారు సో ఉమేష్ చంద్ర గారు తెలుసా మీకు? ఆయన ఐపీఎస్ ఆఫీసర్. సో నక్సలైట్లు కానీ శాంతి భద్రత విషయంలో గొప్పగా పోరాడారు. ఆయన విధి నిర్వహణలో ఉండగానే కొంతమంది దుండగులు ఆయన విధుల్లో ఉండగానే చంపివేయడం జరిగింది. కొన్ని దొంగతనాల్లో కానీ లేదా ఇతరుల దొంగలను పట్టుకునే క్రమంలో కానీ ఉగ్రవాదులను పట్టుకునే క్రమంలో కానీ చాలామంది విధి నిర్వహణలో చనిపోతూ ఉంటారు. సో వాళ్ళ కుటుంబానికి చేతులు ఇవ్వడానికి వాళ్ళని చూపి పూర్తి ఏదైతే ఉందో అది మనం అలవర్చుకుని ముందుకెళ్ళడానికి సో ఇలాంటి వారోత్సవాలు అనేవి మనకి వారిని భీమవరం పట్టణంలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా 29వ వార్డు ప్రకాష్ నగర్ హౌసింగ్ బోర్డు కాలనీ దుర్గాపురం చినరంగనిపాలెం ప్రాంతాల్లో వర్షపు నీరు ఇంజన్లతో తోడించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక మెంటేవారితోట సుందరయ్య భవనంలో చెల్లబోయిన వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన చినరంగనిపాలెం శాఖ సమావేశంలో సిపిఎం పార్టీ పట్టణ నాయకులు చెల్లబోయిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా హౌసింగ్ బోర్డు కాలనీలో డ్రైనేజీ సౌకర్యాలు లేక వర్షపు నీటితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనేక సార్లు అధికారులకు తెలియజేసినా ఇంతవరకు శాశ్వత పరిష్కారం కాలేదని అన్నారు. హౌసింగ్ బోర్డు కాలనీ అంటే భీమవరంలో ధనవంతుల నివాసం ఉన్న ఏరియా అని, కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పాలకులు మారుతున్నారు కానీ శాశ్వతమైన డ్రైనేజీ సమస్య పరిష్కారం కావట్లేదని అన్నారు. పార్టీ పట్టణ నాయకులు ఎం వైకుంఠరావు మాట్లాడుతూ 29వ వార్డు ప్రకాష్ నగర్ ఎస్టీ కాలనీలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వర్షం నీరు వెళ్లే మార్గం లేక డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక డ్రైనేజీ నీరు వర్షం నీరు ఇళ్లలోకి చేరి దోమలతో అక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రకాష్ నగర్ సమస్య గురించి అనేక సార్లు అధికారులకు పాలకులకు విన్నవించినా కూడా డ్రైనేజీ సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. అధికారులు తక్షణమే స్పందించి సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి అన్యం రాంబాబు తదితరులు పాల్గొన్నారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రకాష్ నగర్, దుర్గాపురం, అలాగే హౌసింగ్ బోర్డు కాలనీ ఏదైతే కొన్ని ప్రాంతాలు పల్ల ప్రాంతాలు ఉన్నాయో ఆ పల్ల ప్రాంతాలు ఈ వర్షాల కారణంగా జలమయం అవుతుంది. ప్రకాష్ నగర్లో అయితే డ్రైనేజీ సరిగ్గా లేని కారణంగా ఆ వర్షపు నీరు బయటికి వెళ్ళే మార్గం లేక పడే వాటర్ అంతా కూడా అక్కడ ఎస్టీ కాలనీలో ఈ వాటర్ బాగా ఇళ్లలోకి చేరి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుచేతంటే అధికారులకు అనేకసార్లు తెలియజేశాం ఈ సమస్య పరిష్కారం చేయాలి, డ్రైనేజీ సమస్య పరిష్కారం చేయాలి, కానీ ఇంతవరకు కూడా పరిష్కారం కాలేదు. అక్కడ జరుగుతున్న ఏదైతే డ్రైనేజీ సమస్య ఉందో ఆ డ్రైనేజీ ఇలాగ ఇళ్లలో నీరు వెళ్ళిపోయి ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కూడా స్థానిక అధికారులకు మేము తెలియజేశాం. ఇంతవరకు కూడా అది పరిష్కారం కాలేదు. అలాగే మన హౌసింగ్ బోర్డు కాలనీ 6వ వార్డు అలాగే చిన్నగనపాలెం ఏదైతే కొన్ని ప్రాంతాలు ఉన్నాయో అధికారులు వెంటనే స్పందించి ఆ డ్రైనేజీ సమస్యని అలాగే అక్కడ పారిశుద్ధ్య సమస్యని వెంటనే పరిష్కారం చేయాలని, అలాగే ఎన్నో ఏళ్ళగా పెండింగ్లో ఉన్నటువంటి హౌసింగ్ బోర్డు ఎక్కడ లేని ధనవంతులంతా కూడా అక్కడ ఉన్నారు. అక్కడ డ్రైనేజీ లేకపోవడం వల్ల అక్కడ కొద్దిపాటి వర్షానికి రోడ్ల మీదకి వచ్చి జలమయం అవుతుంది. దానికి కారణం ఏంటంటే ఏదైతే గతంలో తీసిన డ్రైనేజ్ ఉందో అది ఊడిపోయింది. ఆ ఊడిపోయిన వలన ఆ డ్రైన్ వాటర్ వెళ్ళక రోడ్ల మీదకి వస్తుంది. కాబట్టి సంబంధిత అధికారులు గతంలో కూడా వైసీపీ ప్రభుత్వంలో కూడా తెలియజేస్తాం, మరలా ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం కూడా తెలియజేస్తున్నాం. అయితే ఈ మధ్యకాలంలో కురిసి భారీ వర్షాల వల్ల మెయిన్ ట్రైన్ సరిగ్గా లాగపోవడం కారణం వల్ల మెయిన్ ట్రైన్ మన వాళ్ళు సరిగ్గా చూడలేదు. అది
మెయిన్ డ్రైన్ హౌసింగ్ బోర్డు నుంచి చింతగడపాలు హై స్కూల్ వరకు వెళ్ళి డ్రైను చెత్త పూడిపోయి దానివల్ల నీళ్లు లాక్క ఓ మాదిరి వర్షాలకే మునిగిపోతుంది డ్రైన్ హౌసింగ్ బోర్డు. తర్వాత చింతగడపాలు రోడ్డు కూడా మెయిన్ రోడ్డు కూడా మునిగిపోతుంది. ఆ డ్రైన్ చూసుకోవాలి. ముందు హౌసింగ్ బోర్డు నుంచి నెహ్రూ బందర్పొంద నుంచి వెళ్ళి డ్రైను ఎక్కడి వరకు నెహ్రూ కాలనీ చివరి వరకు కూడా చెత్త పూడిపోతుంది. అది ముందు ఆ డ్రైన్ నేను చూడాలి. అది ఖచ్చితంగా అది చూస్తేనే అప్పుడు మాదిరి వర్షాలు వల్ల ఆ డ్రైన్ ముందు ఖాళీ అవుతుంది, కమ్ములు లాగుతుంది. అంతేగా లాక్కుండా ఈ పక్క డ్రైన్లు మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పక్క ఈ పక్క డ్రైన్లు చేస్తున్నారు. దానివల్ల ఉపకారం లేదు. అసలైంది మెయిన్ డ్రైన్, అది చూడాలి ముందు మెయిన్ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఉన్నత పాఠశాల విద్య నుండి విద్యార్థులు ఇన్నోవేషన్స్ పై అవగాహన పెంపొందించుకోవాలని భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ సాగి రామకృష్ణ నిశాంత్ వర్మ పేర్కొన్నారు. కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో విద్యార్థులు వినూత్నంగా రూపొందించిన ప్రాజెక్టుతో గురువారం ప్రజ్ఞా పేరిట పాఠశాల విద్యార్థుల కోసం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. చిన్నమిరం వీరవాసరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి విద్యార్థులు వచ్చి ప్రాజెక్టులను తిలకించారు. ఈ సందర్భంగా కళాశాల ఉపాధ్యక్షులు ఎస్పీ రంగరాజు, డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ప్రిన్సిపల్ డాక్టర్ కెవి మురళీకృష్ణరాజును మాట్లాడుతూ విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలతో పాటు పరిశోధనలు అధ్యయనం చేయడం వల్ల భవిష్యత్తులో తాము ఉన్నత శిఖరాలకు ఎదగాలనే ఆలోచన కలుగుతుందని అన్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ హెడ్ డాక్టర్ కలిదిండి సీతారామరాజు, ప్రజ్ఞా కోఆర్డినేటర్ డాక్టర్ ఎం అనిల్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా తమ కళాశాల మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో పరిశోధనాత్మక ఆలోచనలు పెంపొందించేందుకు ఇటువంటి ఎగ్జిబిషన్స్ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. రోజు మన ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ మెకానికల్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ప్రజ్ఞ అనే టెక్నికల్ ప్రోగ్రామ్కి వీరవాసరం హై స్కూల్ నుంచి అలాగే చిన్నమేరం హై స్కూల్ నుంచి విద్యార్థులు ఇచ్చేశారు. ఇది ఎంతో ఇన్స్పైర్ అయ్యే ప్రోగ్రాము. ఈ ప్రోగ్రాంలో మన మెకానికల్ స్టూడెంట్స్ తయారు చేసిన ఈ ఆర్టికల్స్ చూసి ఈ విద్యార్థుల్లో టెక్నికల్స్ వాల్యూస్ వాళ్ళు రేపొద్దున్న ఇంకా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఇలాంటి ప్రోగ్రామ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. వాళ్ళు నుంచి నూతన ఆవిష్కరణలు రావడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ప్రోగ్రాం జయప్రదం చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు. మా ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్లో డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్ భాగంగా చుట్టుపక్కల ఈ డిస్ట్రిక్ట్ మొత్తం నుంచి వేరియస్ కాలేజెస్ నుంచి పిల్లలు వచ్చి వాళ్ళ మోడల్స్ ఎగ్జిబిట్ చేయడం జరిగింది. సో ఈరోజు మా మెకానికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజ్ఞ అనే ఈవెంట్ కండక్ట్ చేసి ఆ మోడల్స్ అన్నిటినీ మళ్ళీ ఈరోజు డిస్ప్లే చేసి వీరవాసం మరియు చిన్నమేరం నుంచి హై స్కూల్స్ పిల్లల్ని ఇన్వైట్ చేసి వాళ్ళకి మోడల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దీని మూలంగా వాళ్ళకి చిన్న వయసులోనే అసలు ప్రోడక్ట్ని ఎలా డిజైన్ చేసి ఫ్యూచర్లో సొసైటీకి ఉపయోగపడేటట్టు ఎలా చేయొచ్చు అనేది అర్థమవుతుంది. అలాగే ఒక ఇంజనీరింగ్ కాలేజీ అంటే ఎలా ఉంటుంది, దీంట్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయి అనేది చిన్నపిల్లల వయసులోనే 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ ఆ టైంలో తెలియాలనే ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈ రోజుని మెకానికల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చాలా ఎక్సలెంట్ మోడల్స్ తయారు చేశారు. అంటే మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళు మెకానికల్ ప్రోడక్ట్సే కాకుండా ఎలక్ట్రికల్, కంప్యూటర్స్ అన్నిటికి సంబంధించి చేశారు. దీంట్లో ఒక రేడియోది ఒకటి చాలా ఎక్సలెంట్గా ఉంది. అలాగే సోలార్ ప్యానల్స్ ఈవెన్ మన కాలేజీకి కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చని పిల్లలు అలా ఆ డైరెక్షన్లో థింక్ చేస్తున్నారు. అలాగే డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించారు. సో ఇవన్నీ కూడా ఈ రోజుని నీడ్ ఆఫ్ ది అవర్ అనమాట. క్లాసుల్లో ఏదైతే చదువుకుంటున్నారో దాన్ని ఇంప్లిమెంటేషన్. ఈవెన్ వెరీ రీసెంట్గా ఏఐసిటి వాళ్ళు కూడా పిల్లలతో స్కూల్ స్టూడెంట్స్ని, ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ని, అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఐడియాస్ షేర్ చేయమన్నారు అనమాట. అది అక్కడ కూడా ఏఐసిటీలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈరోజు మా కాలేజీలో డిపార్ట్మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్ ప్రజ్ఞ అనే ఈవెంట్ కండక్ట్ చేస్తుందండి. ఇది లాస్ట్ 15 years నుంచి కండక్ట్ చేస్తున్నాం. ప్రజ్ఞ అంటే ఏంటంటే మా మెకానికల్ స్టూడెంట్స్ తయారు చేసిన మోడల్స్ వాళ్ళు ఇన్నోవేటివ్గా ఆలోచించి మోడల్స్ తయారు చేసి ఇక్కడ డిస్ప్లే పెడతారు. ఈ మోడల్స్ని అంతా పక్కన ఉన్న స్కూల్స్ నుంచి తీసుకొస్తాం పిల్లల్ని. ఈ రోజైతే చిన్నమేరం హై స్కూల్ నుంచి, వీరవాసరం హై స్కూల్ నుంచి పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి ఆ మోడల్స్ వాళ్ళందరికీ చూపించి ఎక్స్ప్లెయిన్ చేసి పంపిస్తాం. దీనివల్ల ఏంటంటే అడ్వాంటేజీ చదువుకునే హై స్కూల్లోనే చదువుకునే స్టూడెంట్స్లో ఒక రకమైన అవేర్నెస్ వస్తుంది. ఎలా ఉంటాయి సైంటిఫిక్ మోడల్స్, ఎలా ఉంటాయి, ఎలా ఆలోచించాలి అనేది చిన్న ఆలోచన అయితే మొదలవుతుందండి వాళ్ళకి పిల్లలకి. The main intention of Prajna 2025 is to ignite the creative skills as well as ignite the engineering passion that we at SRKR Engineering College is continuously working on. So as a social responsibility, it is not only our duty to teach engineering students,
So we have to ignite the knowledge or ignite the skills of government school students who are the coming engineers. నేను 10వ తరగతి చదువుతున్నాను. నేను లిథియం బ్యాటరీ సిస్టమ్ ప్రాజెక్ట్ చూశాను. దాంట్లో నాకు అర్థమైనది రెడ్ లైట్గా వెలిగితే అది అన్ఛార్జింగ్ అన్నట్టు, ఫుల్ ఛార్జింగ్ ఇంకా ఎక్కలేదు. బ్లూ లైట్గా వెలిగితే అది ఫుల్ ఛార్జింగ్ ఎక్కి మనం బ్యాటరీ తీసుకొనవచ్చు. అసలు లైట్లు ఏమీ వెలగకపోతే దాని సిస్టమ్ సరిగ్గా లేనట్టు దాన్ని తీసుకోకూడదు. మనకి దానివల్ల బ్యాటరీ ఛార్జింగ్ కూడా ఫుల్గా ఎక్కుతుంది. ఆ ప్రాజెక్ట్ వల్ల ఛార్జింగ్ ఎలా ఎక్కుతుందో ఎలా తీసుకోవాలో నాకు దాని గురించి అర్థమైంది. అన్ని కూడా బాగా చెప్పారు. ప్రాజెక్ట్ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల పాలిట పెన్నిధి 22వ విడతలో 44 మందికి 24 లక్షల రూపాయల చెక్కులను అందించిన భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు. కార్తీక మాసం సందర్భంగా పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో నిత్య అన్నదానానికి 32 క్వింటాళ్ల బియ్యం అందజేసిన మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కుటుంబం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన విజన్ 2047 నాటికి దేశంలో విద్య, వైద్య, వ్యవసాయ రంగాలలో టెక్నాలజీ ప్రముఖ పాత్ర వహిస్తుంది. SRK ఇంజనీరింగ్ కళాశాలలో జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్లో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి. చినామిరం విశ్వకవి CBSE స్కూల్ విద్యార్థుల ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.